ఈ స్ట్రెస్ అనేది చిన్న పిల్లవాడు స్కూల్కి పోయి నుంచి పడితే ఆ పిల్లాడు పెద్ద అయి పెరిగి ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసేదాకా పిల్లాడికి స్ట్రెస్ ఉంటుంది. దాని తర్వాత జాబ్ వచ్చింది అనుకో, ఇక జాబ్ రాలేదనుకో అదే ఇంకా ప్రెషర్ ఉంటుంది, మైండ్ ప్రెషర్. సో ఇంట్లో వాళ్ళ ప్రెషరు, బయట సొసైటీ వాళ్ళ ప్రెషరు, రిలేటివ్స్ వాళ్ళ ప్రెషర్ ఉంటుంది. దాని తర్వాత ఒక జాబ్ వచ్చింది అనుకో, జాబ్ వచ్చినాక కూడా మీ ప్రెషర్ ఏమైనా తగ్గుతుంది అనుకుంటారా? స్ట్రెస్ అనేది ఇంకా పెరుగుతూనే ఉంటుంది. సో ఇవన్నీ నేను ఏమంటానంటే, ఈ స్ట్రెస్ గురించి మీకు ఎందుకు అంతానం, ఒకవేళ మీకు అంతానం స్ట్రెస్ ఉన్నాయి అనుకో, ఒకటే పని చేయరు, అందరిని వదిలేరు, ఒకటి పని చేయరు. ఓకే, మీకు ఎవరి వల్ల స్ట్రెస్ అధికంగా మీకు ఉంటుందో వాళ్ళందరిని వదిలేస్తేనే మీరు స్ట్రెస్ అనేది తక్కువగా ఉంటుంది. ఓకే, ఒకవేళ మీరు ఏదైనా జాబ్ వేస్తారనుకో, జాబ్లో మీ సుపీరియర్ వాళ్ళు ఊకే ఫోర్స్ చేసుకుంటే ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యి, లేకుంటే ఈ వర్క్ కంప్లీట్ అయ్యి స్ట్రెస్ఫుల్గా ఊకే ఒత్తిడి వేసారనుకో, ఇంటికి వచ్చినా అవన్నీ మర్చిపో. ఓకే, సో చెప్తున్నా ఏంటంటే, స్ట్రెస్ ఉంటుంది, మరీ ఓ స్ట్రెస్ ఉన్నాక మీ మెంటల్ హెల్త్ అనేది ఖరాబ్ అవుతుంది. సో ఒకవేళ చెప్తున్నా, మీ చుట్టూ ఒకవేళ నెగిటివ్ పీపుల్స్ ఉన్నారనుకో, అంటే మీ మీద ఒత్తిడి పెంచేవాళ్ళు, వాళ్ళందరినీ దూరం పెట్టు, దగ్గర ఉంచుకోకు. దగ్గర ఉంచితే నీ మైండ్ కూడా అదే విధంగా అవుతుంది. సో స్ట్రెస్ తగ్గించుకోవాలంటే ఒకటే పని, ఎప్పటి విషయాలు అప్పుడు వదిలేస్తే నీ స్ట్రెస్ అనేది తగ్గుముఖం ఉంటుంది. ఓకే, మీకు ఏదైతే యూస్ఫుల్ ఉంటుందో, ఏదైతే లాభం ఉంటుందో డబ్బు వల్ల, దాని గురించే యూజ్ చేయరు. ఓకే, దాని గురించే ఆలోచించరు, కానీ వేరే దాని గురించి ఆలోచించకండి. ఓకే, స్ట్రెస్ తగ్గించుకోవాలంటే ఎప్పటి విషయాలు అప్పుడు వదిలేయరు, అప్పుడే మీ స్ట్రెస్ అనేది తగ్గుముఖపడుతుంది. ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా ఎప్పటికప్పుడు మైండ్లో ఉన్న వాళ్ళని ఎప్పటికీ తొలగించే ప్రయత్నం చేయరు. ఓకే, అండ్ ఈ వీడియో మీకు ఏ విధంగా అంటే ఇప్పుడు మీకు నేను చెప్పింది మీకు యూజ్ఫుల్ అనిపిస్తే, ఓకే, అప్పుడు మీకు స్ట్రెస్ తగ్గాలంటే ఇది ఒకటే రీజన్, అర్థమైందా? ఇది ఒకటే వేస్తే మీ స్ట్రెస్ అనేది తగ్గుముఖపడుతుంది. సో స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది. ఓకే, నేను చెప్పింది మీరు పాటించారు అప్పుడు మీకు స్ట్రెస్ అనేది రిలీఫ్ ఉంటుంది. సో అంతగా స్ట్రెస్ ఉండదు. ఓకే, ఇప్పుడు నేను చెప్పింది మీకు యూజ్ఫుల్ అనిపిస్తే, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకున్నాం. అంతవరకు జై హింద్, జై తెలంగాణ.